కృష్ణానది జలాలపై ఎడతెగని పంచాయతీ మళ్లీ అసంపూర్తిగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ ప్రాజెక్టుల కృష్ణా బోర్డు పరిధి అధికారులపై ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ వద్ద జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాకుండానే వాయిదా పడింది. దీనిపై నేడు మరోసారి సమావేశం కావాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగింది. ఈ భేటీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్, కృష్ణా బోర్డు ఇన్ఛార్జి చైర్మన్ రామ్ సరాన్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఇరు రాష్ట్రాలు తమ అవసరాలపై వాదనలు వినిపించాయి. మధ్యాహ్నం స్టేట్ ప్రాజెక్ట్స్ కమిషనర్ కుష్వేంద్ర వోరా వద్ద దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు అమర్జిత్ సింగ్ సమక్షంలో చర్చించారు. కృష్ణా బోర్డు పరిధి, అధికారాలు, బాధ్యతలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి వాటిపై నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కోరింది. కానీ కృష్ణా జలాల తుది కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు సరికాదని, కృష్ణా బోర్డుకు ఆ అధికారమే లేదని తెలంగాణ వాదించింది. ఏపీ నిర్మిస్తున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రెండు వాదనలు ఎవరూ పట్టు సడలించకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ప్రాజెక్టులపై తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై అవగాహన చేసుకోవాలన్న కేంద్ర సూచనపైన ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే తొలి ఏడాదికి సంబంధించి కొన్ని స్వల్ప వివాదాలు ఉన్నా మొత్తంగా విజయవంతమైందని ఇరుపక్షాలు అంగీకరించాయి. దానినే కొనసాగిస్తారా లేదా ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. జరిగినాయి డెలిబరేషన్స్ ఈ సంవత్సరం జరిగిందంతా. ఇప్పుడు వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఈ సంవత్సరం కొరకు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద డిస్కస్ చేసినాం. గత సంవత్సరం ఏర్పాట్లు బాగానే జరిగినాయి, 1-2 చిన్న ఇన్సిడెంట్లు తప్ప. ఎంఓడబ్ల్యూఆర్ వారు కూడా ఈ సంవత్సరం కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని ఇద్దరి రాష్ట్రాల ఆఫీసర్స్ను చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా అది పూర్తిగా కొలిక్కి రాలేదు, మళ్ళీ కంటిన్యూషన్లో. మెయిన్గా అంటే ట్రిబ్యునల్ డిసిషన్స్, ఫైనల్ అవార్డ్స్ కాంది మొత్తం కూడా వర్కింగ్ అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం మాదిరే చేయాలి, కంటిన్యూ చేయాలి. ఇంకా దానికంటే బెటర్ సొల్యూషన్ లేదని చెప్పి. మరోవైపు గత ఏడాది నిర్ణయించిన తరహాలోనే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 27 అందించిన ముసాయిదా నోటిఫికేషన్పై న్యాయశాఖ అభిప్రాయం ఇంకా వెల్లడి కానందున ఏడాది బోర్డుకు అధికారాలు దక్కే అవకాశం లేదని కీలక అధికారి ఒకరు చెప్పారు.